ఐపీఎల్ 2025 ని రద్దు చేసింది బీసీసీఐ. శుక్రవారం నుంచి జరగాల్సిన అన్ని మ్యాచ్లను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇండియా, పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, సరిహద్దుల్లో జరుగుతున్న దాడుల క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఐపీఎల్ 2025 సిరీస్ ను నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి ఒక 3 కారణాలను చెప్తుంది బీసీసీఐ. ఇతర దేశాల నుంచి వచ్చిన ఎంతో మంది క్రికెటర్స్ ఇండియా వచ్చారు. వారి భద్రత కూడా ఎంతో ముఖ్యం. అంతేకాదు వాళ్ళు ఆడటానికి కూడా నిరాకరిస్తున్నట్లు తెలుస్తుంది. సో అదొక పాయింట్ గా తీసుకుని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చెప్తున్నారు. అలానే యుద్ధ సన్నాహాల మధ్య తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఓవైపు మాక్ డ్రిల్స్ కూడా నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో అంటే ఐపీఎల్ మ్యాచ్లకు భద్రత అనేది ఒక సవాల్గా మారుతుంది, ఒక సెంటిమెంటల్ గా కూడా. అంటే దేశం యుద్ధ వాతావరణంలో దేశం ఉన్నప్పుడు ఐపీఎల్ మ్యాచ్లతో ఎంజాయ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఒక సెంటిమెంట్ ముడిపడి ఉంది అనేది కూడా చెప్తున్నారు. అలానే ఉగ్రవాదులు, టెర్రరిస్టులు ఎక్కడైతే జనం ఎక్కువగా ఉంటారో అందులోనూ మన క్రికెట్ అంటే ఉన్న క్రేజ్ తో లక్షల మంది అక్కడ సమూహంగా క్రికెట్ స్టేడియంలో గ్యాదర్ అయి ఉంటారు. కాబట్టి వాళ్ళ సేఫ్టీ దృష్ట్యా కూడా ఇది కరెక్ట్ కాదు ఐపీఎల్ నడపడం అనేది. సో అందుకని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి బీసీసీఐ చెప్తుంది. ఇలాంటి యుద్ధ వాతావరణ క్రమంలో ఏదైనా జరగడానికి జరిగితే అది ఒక పెద్ద విపత్తుగా కూడా మారే ప్రమాదం ఉందని, అలానే సెక్యూరిటీ కూడా భద్రతా దళాలకు, లోకల్ పోలీసులకు కూడా చాలా సవాల్గా మారుతుంది అనేది బీసీసీఐ నిర్ణయం. అలానే లక్షల మంది క్రికెట్ స్టేడియాలకు రావడం, విదేశీ ఆటగాళ్ల భద్రత, ఇంకా యుద్ధం వాతావరణం అనే ఒక సెంటిమెంట్, ఈ 3 పెను సవాళ్ల మధ్య ఈ క్రమంలోనే ఐపీఎల్ మ్యాచ్లన్నిటినీ కూడా రద్దు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. చాలా మంది కూడా ఇది కావాలని కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఐపీఎల్ మ్యాచెస్ వస్తున్నాయి అంటేనే జనం అంతా కూడా చూడటానికి చాలా ఆసక్తి చూపిస్తారు, ఇంట్రెస్ట్ ఉంటుంది. అలానే ఐపీఎల్ వచ్చే ఛానల్లో క్రోర్స్ పీపుల్, కోట్లాది మంది జనాలు వాచ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ యుద్ధ వాతావరణం ఇప్పుడు ఏదైతే ఉందో ఆ వాతావరణంలో ఏం జరుగుతుంది అసలు భారత్ పాకిస్తాన్ల మధ్య అనే ఒక ఉత్కంఠత ఉన్న పరిస్థితుల్లో ఇటు మ్యాచ్లను కూడా ఎవరు తిలకించే పరిస్థితి లేదు. ఇది ఒక పెద్ద సెంటిమెంటల్ గా ఫీల్ అయింది బీసీసీఐ. సో అందుకని వీటన్నిటినీ, ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా చూస్తూ వీళ్ళు ఈ రోజు నుంచి అంటే శుక్రవారం నుంచి ఉన్న మ్యాచెస్ అన్నిటినీ కూడా బీసీసీఐ రద్దు చేసింది.